మేడం నమస్తే అండి. నేడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ దాదాపు ఎన్నికల కోడ్ ఉన్న అమల్లో ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది వీటి ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళందరూ దూరంగా ఉండాలని చెప్పేసిన ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్దేశించి ఈరోజు చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటున్నాడు వాలంటీర్ల మీద. అవ్వాతాతల నోట్లో మట్టి కొట్టాడు పింఛన్లు అందకుండా అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంబటి రాంబాబు గారు కానీ, వైసీపీ వాళ్ళందరూ కూడా. ఏం సంబంధం? నిజం మనం నిజం మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గు అనేది లేదేమో. ఏ ఇన్సిడెంట్ జరిగినా చంద్రబాబు నాయుడు గారు. కానీ దాన్ని ఖండించాలంటే మాకు సిగ్గేస్తుందండి. ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్తుంటే అవును. పింఛన్లు ఇవ్వాలంటే ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, ఎలక్షన్ కమిషనర్ ఇచ్చారు సచివాలయ ఎంప్లాయీస్ని వాలంటీర్లతో ఎలక్షన్ విధులు నిర్వహించొద్దని. దాని ఎలక్షన్ కోడ్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారికి సంబంధం జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారు చేయడం. ఈయన దగ్గర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని అన్ని పంజారం చేస్తాడు. తనకు కావాల్సిన కాంట్రాక్టులందరికీ ఇచ్చేసుకున్నాడు. ప్రభుత్వం నిధులు పంచాయతీ అందరికి డబ్బులు లేవు. ఇప్పుడు ఈ పెన్షన్లు ఇవ్వటానికి అది బయటపడకుండా ఉంటాకి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చెమ్మటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. జనాన్ని పక్కదోవదపడి. ఎందుకంటే వాలంటీర్లు పోతే మార్గమే లేదా పెన్షన్లు అందించే మార్గం. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు పెన్షన్లు ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఇచ్చారు కదా పెన్షన్లు ఎలక్షన్ కోడ్లు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు తెప్పించవచ్చు కదా. వాలంటీర్లు పథకాలు పెడితే ఎల్లకెళ్ళి వైసీపీ ప్రచారం చేస్తున్నారు. అవి పబ్లిక్గా పట్టుకున్నారు, మీడియాలో వచ్చినాయి. ప్లస్ ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినాడు విజయసాయి రెడ్డి చెప్పాడు, వాళ్ళంతా మన వైసీపీ కార్యకర్తలనే చెప్పాడు. అందరికీ తెలుసు, పబ్లిక్లో ప్రెస్లో చెప్పాడు. ఇవాళ అది ఎలక్షన్ కమిషన్ చేసిన దానికి చంద్రబాబు నాయుడికి ఉద్దేశి ఇది కేవలం కావాలని చెప్పి జనాన్ని పక్కదోవ పట్టించదని. కానీ తనకు మార్గం ఉంది. తనకు రేపు ప్రభుత్వ ఎంప్లాయీస్ తెప్పించమని పెన్షన్లు, నీకు పెన్షన్లు ఇప్పించడం చేతగా చంద్రబాబు నాయుడు గారు పెదాడటం ఏంటి? మాకు సిగ్గేస్తుంది కౌంటర్ ఇవ్వటం ప్రతిదానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవాతాతల నోటు మట్టి కొట్టాడు అంటున్నాడు. అవాతాతల నోట్లో మట్టి కొడితే ఎలక్షన్ మేనిఫెస్టోలో గెలుస్తా 4,000 పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు కదా. ఆయనకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినా ఏ పథకాలాగో వాలంటీర్ వ్యవస్థ కూడా రద్దు చేయనని చెప్తున్నారు. వీళ్ళు గెలుపు కోసం జనాన్ని మభ్య పెడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండదు, పథకాలు ఆగిపోతాయని. పథకాలు ఆగిపోయాయని అయితే 4,000 ఇస్తానని ఎలా చెబుతాడు? మొన్న బీసీలకి డిక్లరేషన్లో కూడా బీసీలకు కూడా 50,000 వచ్చింది, 3,000 ఇస్తానన్నాడు. ఏ పథకాలు ఆగవు. వాలంటీర్కి ఇచ్చేది 5,000 ఏమో. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 50,000 సంపాదించుకునే అవకాశం కల్పిస్తానన్నాడు. వాలంటీర్లు కొంతమంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు వస్తే. చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరికి వాలంటీర్లకి బాగుంటుంది. వీళ్ళు అవాతాతంలో లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పుడు ప్రచారం. ఇలాంటి ప్రచారాలు అయితే జనాలు ఏమి నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనాలు చాలా క్లారిటీతో ఉన్నారు. జగన్మోహన్ గారు తరిమి కొడితే సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు కోర్టు భూములు కూడా తాకట్టు పెట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అవును, వాళ్ళు ఏ తాకట్టు పెట్టి వాళ్ళు వచ్చిన తగ్గించి తాకట్లు పెడుతున్నాయి కదా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీ నీళ్లు కడుతున్న పనికిరాదన్న అసెంబ్లీని తాకట్టు పెట్టి కూడా డబ్బులు తెచ్చారు. వాళ్ళు ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు, పథకాలు పెట్టి పందారం చేస్తున్నారు. వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచింది లేదు. ఇవాళ పోర్టు భూములు పెట్టారంటే వాళ్ళు కొత్తగా మనం చెప్పుకోవాల్సిన వరుస 4 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టు పెడతాడు. ఇప్పుడు ఒక భూ ల్యాండ్ టైటిలింగ్ అని ఒక చట్టం తెచ్చాడు. దాంట్లో మన ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చినా మనకే తెలియదు. మన ఆస్తులు మనం కష్టపడి కొనుక్కున్న ఆస్తులు జిరాక్స్లకు మనకిచ్చి ఒరిజినల్స్ తన దగ్గర పెట్టుకుంటా. ఆ ఒరిజినల్స్ తాకట్టు పెట్టి కూడా అప్పు తెస్తాడు. మన తెలియకుండా మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పక్కాగా అప్పులు తెస్తాడు. రేపు మన ఆస్తులు కూడా మనవి కావండి. జగన్మోహన్ రెడ్డి వస్తుంది. ఇవాళ పెట్టేకున్నాడు అనేదాంటే మనం ఇంకా దాని గురించి కొత్తగా మనం చెప్పేదేం లేదు. ప్రభుత్వ ఆస్తులు అయిపోయి నెక్స్ట్ టైం అయితే ప్రైవేట్ ఆస్తులు తాకట్టు, మన సొంత ఆస్తులు కూడా తాకట్టు. మన ఆస్తులు మనవి కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇది పబ్లిక్ తెలుసుకోవాలి. తెలుసుకుని ఈసారి ఓట్ అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలి పబ్లిక్. ఈరోజు బస్ యాత్రలు కూడా చేస్తున్నారు. బస్ యాత్రలు ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ వస్తుంది, లక్షల్లో జనాలు వస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? నేను కడపలో ఏం జరిగిందండి, చెప్పీసులు వేశారు ఆయన సొంత నియోజకవర్గంలో. వాళ్ళు కెమెరా గ్రాఫిక్ జనాలు ఉన్నారని చూపించుకోవడం. కెమెరా గ్రాఫిక్ బస్ యాత్రలో నిన్నే కదా చెప్పీసులు వేసింది. ఒక ముఖ్యమంత్రి మీద చెప్పేసి సాహసం చేస్తుంటే ఆయనకి ఎంత కడుపు మండిందో, వాళ్ళు ఏ విధంగా నష్టపోయి ఉంటారు. లేకపోతే ఎవరు ఎంత ఇష్టం లేకపోయినా చెప్పు అనేది ఇస్రాయిల్.
ఇంకా వాళ్ళు ఇంత పబ్లిక్గా ఇన్ని ఇన్సిడెంట్లు జరిగి వాళ్ళ గుమ్మాల్లోకి వెళ్ళిన తరిం కొడుతున్నారు, వాళ్ళ మంత్రుల్ని, మినిస్టర్లని, ఎమ్మెల్యేలని. అయినా వాళ్ళు సిగ్గు లేకుండా మాకు స్పందన ఉంది, వాళ్ళ సాక్షి ఒక చెత్త వీడియో, మీడియా చెత్త పేపర్ ఉంది, దాంట్లో వాళ్ళు చూయించుకుని గ్రాఫిక్స్ చూయించుకోవడం తప్పితే ఎక్కడ వీళ్ళకి జనాలు హారతలు పెట్టారు, ఎక్కడ వీళ్ళకి వీళ్ళ సభలకి జనాలు ఎక్కడ కథం దొక్కారు. వీళ్ళు హారతలు పడుతుంటే వీళ్ళు ముందు ప్యాకెట్లు ఎందుకు ఎత్తున్నారు, బిర్యానీ పొట్లాలు ఎందుకు ఎత్తున్నారు, పోలీసులు కాపలా పెట్టి సభలు ఎందుకు నడుపుకుంటున్నారు. జనాలు అంతా గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు చెప్పేవన్నీ ఇంకా వీళ్ళు చెప్పే సోది మాట్లాడే స్థితిలో అయితే ప్రజలు లేరండి. జగన్ తరిమి కొడతాం మాత్రం సిద్ధం. అంటే మరో పక్కన చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీల్లో ఏ ఒక్కటి కూడా నమ్మశక్యంగా లేదు. రేపు కేజీ బంగారం బెంజ్ గారు ఇస్తానన్నప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేస్తాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్. ఆ కేజీ బంగారం బెంజ్ కార్ ఇస్తానని ప్రచారం చేసుకుని వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కేజీ బంగారం ఇస్తాను, బెంజ్ కార్లు ఇస్తానని ఆయన ఏం చెప్పాల. నమ్మశక్యం కానీ హామీలు ఆయన ఏమి ఇవ్వట్లా. ఆయన చేసేవి ఇస్తున్నాడు, ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఆ నమ్మశక్యం కానీ హామీలన్నీ కేవలం అధికార దాహంతో సీఎం కుర్చీ కోసం తనిచ్చాడు, నవరత్నాలు పెడితే ఇచ్చి వాటిని అమలు చేయకుండా అమలు చేయకుండా నేను ఓటు అడగనన్నాడు. 2024 అమలు చేసే వస్తానన్నాడు. ఇవాళ ఏమీ అమలు చేయకుండా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలకు భయపడిపోయి తప్పుడు ప్రచారం చేసి ఆయన నమ్మటానికి వెళ్ళలేదంటే నీ లక్షణాలన్నీ ఆయనకుండా నువ్వు ఎంత ప్రచారం చేసినా చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ప్రపంచ స్థాయిలోనే ఆయన గుర్తిచ్చింది. ఇంకా నువ్వు ఎన్ని బోటకప్పు మాటలు చెప్పినా జనాలు అయితే నమ్మే స్థితిలో లేదు. ఆయన నమ్మశక్యం కానీ హామీలు ఏమి ఇవ్వట్లా. నువ్వు ఇస్తున్నావు, కేజీ బంగారం ఇస్తాను అవి మీ పార్టీ వాళ్ళు చేసుకుని ప్రచారం, కానీ మా అడిగిన కానీ హామీలు ఏమి ఇవ్వట్లా. ఆయన చేసే ఇస్తున్నారు, చేస్తారు, గంటపదంగా చేస్తాను మేము నొక్కి చెబుతున్నాం.